నీ చేతిలో పెన్ ఉందని చెప్పేసి రోజుకు ఒక కాగితం పంపిస్తావా? ఎవరికి కావాలి నీ కాగితాలు? మా నాన్న తీసుకోవడానికి కూడా నీ కాగితాలు పనికిరావు. నీ కాగితాలని తగలబెడతాము. అవసరమైతే మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము తగలబెడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీలు అంటే అంత ఆషమాషిగా ఉన్నారా? అంత ఆటభంగా ఉన్నారా? లేకపోతే వీళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు ఏం చేయగలరు అనుకుంటున్నారా? ఇన్నాళ్ళు ఒక భజన ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే నీ కళ్ళు ఉన్నాయి, చూడవు, చెప్పవు. నోరు ఉంది, చెప్పు. చెవులు ఉన్నాయి, వినవు. నేను వింటా, నేను కంటా, నేను చూస్తా, నేను పాస్తా. ఏం చేస్తున్నా? ఏమీ లేనటువంటి ఒక ప్రత్యేక ప్రతిభావంత ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నాడు. అంటే దివ్యాంగ ముఖ్యమంత్రి. అంతే కదా? నోరుండి మాట్లాడినాడు మూగాడే కదా, చెవులుండి వెళ్ళాడు చెవిటాడే కదా, కళ్ళుండి చూడలేనాడు గుడ్డోడే. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇన్ని అవలక్షణాలు నీలో ఉంచుకొని ఇవాళ అంగన్వాడీ వర్కర్ల మీద అచ్చేస్తాం, ఇచ్చేస్తాం, నీ ఉద్యోగాలు పీకేస్తాం అని చెప్పేసి అనేటటువంటి ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రా, గద్దె నుంచి దిగిరా, మా టెంట్ దగ్గరికి రా, నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తానని చెప్పు. అదేమీ లేకుండా ఇవాళ నీ ఇష్టం మాట్లాడితే మాత్రం అంగన్వాడీ ఉద్యమమే కాదు, ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం, కార్మిక ఉద్యమం కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదు. ఖచ్చితంగా నీ అధికారానికి నువ్వే కొలువు పెట్టుకుంటున్నావు అనేటటువంటిది గమనించు. అలాగే నువ్వు ఎంత దీనిగా ఈ రకమైన కుతంత్రాలతో ఈ రకమైన చట్టాలు తెస్తావో వాటిని అదే పద్ధతుల్లో మేము ఎదుర్కొంటాం. ఖచ్చితంగా మా సమ్మె కొనసాగిస్తాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మా సమ్మె కొనసాగుతుంది. మేము వేతనాలు పెంచుకుంటాం అని చెప్పేసి చెప్తున్నాం. ఒక వర్కరు చెప్తుంది, నాకేదో మాటల్లో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎలా అంటే, వాడు నిజంగా అంత చేతకాయవాడైతే కనీసం ₹1 అయినా పెంచమను, పొలం మీద పెట్టుకుని వెళ్తాం. అది కూడా వాడికి చేత కదా అని చెప్పేసి ఒక వర్కర్ అడుగుతుంది. నిజమే కదా? అంటే అంత దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి సోదరి మల్లారా, మీరెవరు భయపడాల్సిన పని లేదు, జంకాల్సిన పని లేదు. వాళ్ళు వైసీపీ కార్యకర్తలను ఉపయోగించుకుంటారు, అధికారులను ఉపయోగించుకుంటారు, పోలీసులను ఉపయోగించుకుంటారు, చట్టాలను ఉపయోగించుకుంటారు. ఏమన్నా చేయలి, తాడో పేడో మనం తేల్చుకుందాం. దానికి సిద్ధంగా ఉండాలి. రేపు ఉదయం ఈ టెంట్ పిట్ట ఆడేటట్టుగా మన జనం అందరూ కూడా ఇక్కడికి రావడానికి సిద్ధం కావాలి. ఆ రకంగా మన సమ్మెని కొనసాగించాలని కోరుతూ ధన్యవాదాలు.